ఈ వీడియోలో నేను మెయిన్ స్టేజ్ లైవ్ సెటప్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. ఈ కోర్సులో 5 మాడ్యూల్స్ ప్లస్ బోనస్ మాడ్యూల్ అయితే మనం కవర్ చేసాం అనమాట. సో ఆ మాడ్యూల్స్లో ఏమేమి ఇంక్లూడ్ చేశానో అవన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో కనుక వెబ్సైట్లో చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో కింద టాపిక్స్ కనిపిస్తాయి. ఈ టాపిక్స్ మీరు చెక్అవుట్ చేయొచ్చు. లేదా మీరు యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నట్టయితే మా వెబ్సైట్ www.jrmelodies.com అనే వెబ్సైట్ ని విజిట్ చేయండి. హోమ్ స్క్రీన్ లో ఫస్ట్ మీకు కీబోర్డ్ కోర్స్ కనిపిస్తుంది. దాని పక్కనే మీకు మెయిన్ స్టేజ్ లైవ్ సెటప్ అనే కోర్స్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసినప్పుడు మీకు డెమో వీడియో కనిపించింది. కిందకి స్క్రోల్ చేస్తే టాపిక్స్ అన్ని కనిపిస్తాయి. అంటే ఈ కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ చేసామో ఆ టాపిక్స్ అన్ని ఇక్కడ ఇచ్చామన్నమాట. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి హార్డ్వేర్ సెటప్. సో ఈ మాడ్యూల్లో మనకి 5 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టాపిక్లో మనం ల్యాప్టాప్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ల్యాప్టాప్స్లో ఏ ల్యాప్టాప్ కొనాలి, ఏ మోడల్ కొనాలి, అండ్ దాని కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి, ఆ ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఎవరి దగ్గర కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఇవన్నీ కంప్లీట్గా నేను ఈ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైస్ రేంజ్ ఎంత ఉండాలి అనేది మొత్తం కంప్లీట్గా ఈ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్గా ల్యాప్టాప్స్ గురించి అయితే ఈ టాపిక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీడీ కీబోర్డ్స్. చాలా మంది ఏ మీడీ కీబోర్డ్ వాడితే బాగుంటుంది అని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో మీడీ కీబోర్డ్స్ గురించి అయితే ఈ టాపిక్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ టాపిక్ వచ్చేసి ఆడియో ఇంటర్ఫేస్ అనమాట. ఆడియో ఇంటర్ఫేసెస్ లో కూడా ఏది బెస్ట్ ఉంటుందో కంప్లీట్ గా నేను ఈ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా నేను వాడిన ఎక్స్పీరియన్స్ తోటే చెప్పాను అనమాట ఈ వీడియోస్ లో. ఇందులో ఫోర్త్ టాపిక్ వచ్చేసి అదర్ యాక్సెసరీస్. అంటే సస్టెన్ పెడల్, వాల్యూమ్ పెడల్, స్టే స్టాండ్, అలాగే ల్యాప్టాప్ స్టాండ్, వీటి గురించి కంప్లీట్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మాడ్యూల్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి డిఐ బాక్స్. సో డిఐ బాక్స్ గురించి చాలా మందికి తెలీదు, చాలా రేర్ అనమాట డిఐ బాక్స్ యూజ్ చేసే వాళ్ళు. సో దాని గురించి కూడా ఈ టాపిక్ 5 లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కలిపి మనకి మాడ్యూల్ 1 లో కవర్ అవుతాయి. మాడ్యూల్ 2 వచ్చేసి మెయిన్ స్టేజ్ ఇంటర్ఫేస్. చాలా మంది కాన్సెప్ట్ ఇన్స్టాలేషన్ చేయించేసుకుంటారు, కానీ దాన్ని ఎలా వాడాలో, ఏ విధంగా వాడాలో ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉండదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఈ సెకండ్ మాడ్యూల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట. అంటే కీబోర్డ్ అసైన్ చేయడం కానీ, వాటి బటన్స్, నాబ్స్ అసైన్ చేయడం కానీ, ఇవన్నీ నేను ఈ మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు ఒక టోన్ని మన దగ్గర ఉన్న రిసోర్సెస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ మాడ్యూల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి లేటెస్ట్గా కౌంటర్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది కదా, ఆ కౌంటర్స్ గురించి కూడా ఈ మాడ్యూల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మన సొంతంగా మనం ఈ కౌంటర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన థర్డ్ మాడ్యూల్ వచ్చేసి రిథమ్ కాన్సెప్ట్ క్రియేషన్ అనమాట. చాలా మంది అరేంజర్ కీబోర్డ్స్ వాడే వాళ్ళందరూ వాళ్ళ కీబోర్డ్లో వాళ్ళకి బిల్ట్ అయిన రిథమ్స్ ఉంటాయి. సో వాళ్ళు రిథమ్స్ పెట్టుకొని ఈజీగా ప్లే చేస్తారు. సో మెయిన్ స్టేజ్ యూజర్స్ అయితే మన సొంతంగా మనం రిథమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో మన ఓన్గా మనం రిథమ్ కాన్సెప్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ మాడ్యూల్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లాస్ట్ టాపిక్లో నేను ఏం చేశానంటే నేను క్రియేట్ చేసుకున్న రిథమ్ కాన్సెప్ట్ని బ్రేక్ డౌన్ చేసి చూపించాను అనమాట. అంటే నేను ఏ విధంగా చేశాను, ఏమేమి వాడాను, అవన్నీ నేను బ్రేక్ డౌన్ చేసి నా రిథమ్ కాన్సెప్ట్ని మీకు చూపించడం జరిగింది. సో ఇవన్నీ మనకి థర్డ్ మాడ్యూల్లో కవర్ అవుతాయి. ఫోర్త్ మాడ్యూల్ వచ్చేసి టచ్ ఓఎస్ అండ్ మిడి కమాండర్ సెటప్. సో చాలామంది ఏం చేస్తారంటే మన మెయిన్ స్టేజ్కి అరేంజర్ కీబోర్డ్స్ వాడుతూ ఉంటారు. అరేంజర్ కీబోర్డ్స్లో ఏంటంటే ఓన్లీ కీస్ మాత్రమే మనకు ప్లే అవుతుంది. దాంట్లో ఉన్న బటన్స్ మెయిన్ స్టేజ్కి అసైన్ అవ్వవు. సో అప్పుడు మనకి ఇబ్బంది ఏమవుతుందంటే టోన్స్ చేంజ్ చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది అనమాట. సో వాళ్ళ కోసం నేను ఏం చేశానంటే టచ్ ఓఎస్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలో కంప్లీట్గా ఈ మాడ్యూల్ 4 లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంతో పాటు ఇంకొకటి మిడి కమాండర్ కూడా ఈ మధ్య చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ మిడి కమాండర్ యాప్ గురించి కూడా ఈ మాడ్యూల్లో కవర్ చేసాం. సో ఇవన్నీ కలిపి మనకి మాడ్యూల్ 4 లో కవర్ అవుతాయి. మాడ్యూల్ 5 సో అందరూ వెయిట్ చేసే ఫేవరెట్ మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్ 5లో నా కాన్సెప్ట్ని బోనస్ కింద ఇద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ మెయిన్ స్టేజ్ కాన్సెప్ట్ నా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో ఆ కాన్సెప్ట్ని నేను మీకు ఫ్రీగా బోనస్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఇది బోనస్గా ఇవ్వడమే కాకుండా దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలో కూడా ఈ మాడ్యూల్ 5లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవే అనమాట మాడ్యూల్ 1 నుంచి మాడ్యూల్ 5 వరకు. తర్వాత ఒక బోనస్ మాడ్యూల్ ఉంటుంది. బోనస్ మాడ్యూల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు బోనస్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కలిపి మెయిన్ స్టేజ్ లైవ్ సెటప్ కోర్సులో ఇన్క్లూడ్ ఉంటాయి అనమాట. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే, మీకు కొనాలనిపిస్తే ఈ కోర్స్ని కొనండి. చాలా తక్కువ ప్రైస్లో, రీజనబుల్ ప్రైస్లో ఈ కోర్స్ అనేది పెట్టాను అనమాట. మీరు ఆల్రెడీ ల్యాప్టాప్ తీసేసుకొని మెయిన్ స్టేజ్ కాన్సెప్ట్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఇది మంచి ఆప్షన్ అనమాట. ఈ కోర్స్ తీసుకొని మీరు మంచి కాన్సెప్ట్ ని క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ మెయిన్ స్టేజ్ సెటప్ లోకి వద్దాం అనుకుంటున్నారో, ఈ మెయిన్ స్టేజ్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారో, ల్యాప్టాప్స్ కొందాం అనుకుంటున్నారో వారికైతే ఈ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వండి. నేను మీతో ఈ కోర్సులో కలుస్తాను.